నమస్తే వెల్కమ్ టు వైకే హెల్త్ నేను మీ గగన్ ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్న సమస్య షుగర్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుతం చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు అయితే షుగర్ వల్ల శరీరంలో ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి కిడ్నీలు కళ్ళుపై కూడా షుగర్ ఎఫెక్ట్ చూపిస్తుంది షుగర్ వల్ల మన శరీరానికి ఎలాంటి నష్టం కలుగుతుందో వివరించడానికి నెఫ్రాలజిస్ట్ సాయి కృష్ణ గారు వైకే టీవీ స్టూడియోస్ కి విచ్చేశారు డాక్టర్ గారిని అడిగి షుగర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వైకే టీవీ స్టూడియోస్ సార్ సార్ అంటే షుగర్ కిడ్నీ మధ్య సంబంధం అసలు ఎలా ఉంటుంది షుగర్ వ్యాధి అలాగే కిడ్నీలు అనేది వాటి మధ్య రిలేషన్ అనేది అవినాభావ సంబంధం అని చెప్తాను ఎందుకంటే ముఖ్యంగా మనం శరీరంలో ఈ షుగర్ ఎట్లా మేనేజ్ అవుతుంది అది కిడ్నీల ద్వారా బయటికి ఎలా వెళ్తుంది అలాగే కిడ్నీలకి దానికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం కిడ్నీలు మనందరికీ తెలుసు శరీరంలోని మలిన పదార్థాలని నిరంతరము వడపోత పోసి అవసరం లేని మలిన పదార్థాలని యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది అట్లాగే ద్రవ పదార్థాల సమతౌలిత అంటే హోమియోస్టాసిస్ అంటాము దాన్ని కాపాడుతుంది అలాగే బోల్డన్ని హార్మోన్ చేంజెస్ కానివ్వండి కాల్షియము మెగ్నీషియము వంటి లవణాల సమతౌల్యత పాటించడం కానివ్వండి ఇవన్నీ కూడా కిడ్నీలు చేస్తాయి సాధారణంగా మన రెండు కిడ్నీల్లోనూ 10 లక్షల పైన ఫిల్టర్లు ఉంటాయి ఈ ఫిల్టర్లని మనం గ్లోమరులై అంటాం ఈ గ్లోమరులై మన శరీరంలో ఉన్న అతి సూక్ష్మమైన రక్తనాళాలు మార్పు చెంది గ్లోమరులై లాగా వస్తాయన్నమాట ఈ గ్లోమరులై అనే ఫిల్టర్లు ఒక జల్లెడ లాంటివి అని అర్థం కావడానికి చెప్తాను మీకు సో దీంట్లో ఏమవుతుందంటే నిరంతరము మన శరీరంలోని రక్తము కొన్ని వందల సార్లు ఫిల్టర్ అవుతూ ఉంటుంది ఈ ఫిల్టర్ అయిన ప్రతిసారి కూడా ఫస్ట్ మన రక్తంలో ఉన్న అన్ని మలిన పదార్థాలు శరీరానికి అవసరమయ్యే షుగరు ప్రోటీను ఇవన్నీ కూడా ఫస్ట్ బయటకు ఫిల్టర్ అవుతాయి ఈ బయటకు ఫిల్టర్ అయిన తర్వాత ఒక్కొక్కటి శరీరంలోకి మళ్ళా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ గ్లోమరులై లేదా ఫిల్టర్ అనే దానిని మనం చూసినట్లయితే ముందల ఒక కప్పు లాంటి పరికరము దాంట్లో ఫిల్టర్లు ఈ కప్పు నుంచి గరాటులాగా మనకి ఈ ట్యూబ్ ఉంటుందన్నమాట ఈ ట్యూబులన్నీ కలిపి క్యాలిసెస్ తర్వాత యూరిన్ కలెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది ఇది కిడ్నీ యొక్క అమరిక ఈ కప్పు నుంచి వచ్చే ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఈ ట్యూబులోకి మొత్తం షుగర్లు కానివ్వండి తర్వాత ప్రోటీన్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది ఒక్కొక్కటి మన శరీరానికి కావాల్సినవన్నీ తీసేసుకుంటుంది ఎట్లాగైతే మనం ఒక సంచిలోని వివిధ రకాల మంచి చెడు అన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఒక కుప్ప పోసి దాంట్లో నుంచి ఒక్కొక్కటి మళ్ళీ మంచివన్నీ మనం తీసుకుంటాం చెడు వదిలేస్తాం అట్లాగే కిడ్నీ ఫిల్టర్లు కూడా అట్లాగే చేస్తాయి అన్నమాట సో ఇలాగా జరిగినప్పుడు ఈ షుగర్ అంతా కూడా ఫస్ట్ ఫిల్టర్ అయిపోద్ది తర్వాత అవసరమైన శరీరానికి కావలసినంత షుగర్ మళ్ళీ అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది ఇది నార్మల్ ప్రక్రియ షుగర్ వ్యాధిలో ఏమవుతుంది నార్మల్గా ఉండవలసిన షుగర్ కంటే రక్తంలో 3 రెట్లు ఎక్కువ ఉంది సో అంటే ఇంత పనిని మళ్ళీ కిడ్నీలు చేయాల్సిందే సో ఇదంతా ఏంటి హైపర్ ఫిల్టరేషన్ అంటే కిడ్నీ ఫిల్టర్లకి అవసరమైన దానికంటే చేసే పని కంటే కూడా 3-4 రెట్లు ఎక్కువ పని చేస్తున్నాయి దీన్ని హైపర్ ఫిల్టరేషన్ అంటాం ఈ హైపర్ ఫిల్టరేషన్ జరిగినప్పుడు ఈ సన్నని రక్తనాళాలు అతి సూక్ష్మమైన డెలికేట్ నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హార్డెండ్ అవ్వడము డ్యామేజ్ అవ్వడము కొన్ని రకాల సూక్ష్మ చర్యలు జరుగుతాయి అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి ఇదవుతాయి ఇవి ఆ సన్నని రక్తనాళాలు లేదా ఫిల్టర్లు లేదా గ్లోమరులై వీటిని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట ఇట్లాగా ఇబ్బంది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో బేసిక్గా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో ఈ రక్తంలో ఎక్కువగా ఉన్న షుగరు కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయినప్పుడు ఫిల్టర్లు మోతాదు కంటే ఎక్కువగా పనిచేస్తాయి దీనిని హైపర్ ఫిల్టరేషన్ అంటాము అట్లాగా లాంగ్ టర్మ్లో ఇవి డ్యామేజ్ అవుతాయి ఇలాగా కిడ్నీ పేషెంట్స్లో ఫిల్టర్లు అనేవి ఓవర్ వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మనం చూసినట్లయితే కొంత కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఈ ఇన్సులిన్ని కిడ్నీలు హ్యాండిల్ చేసే విధానం అనేది మారుతుంది కాబట్టి వాళ్ళలో ఇన్సులిన్ అనేది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వలన షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది ఇట్లాగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ షుగర్ వ్యాధి పేషెంట్స్లో కిడ్నీల వలన వస్తాయి సార్ అలాగే చక్కెర వ్యాధి వల్ల కిడ్నీలకు వ్యాపించే అసలు
వ్యాధి అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు, పర్టికులర్గా చక్కెర వ్యాధి వల్ల. అది అసలు ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి పేషెంట్స్లో వచ్చే కిడ్నీ జబ్బులు అనేవి డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫస్ట్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న స్టేజ్ ఆఫ్ హైపర్ ఫిల్టరేషన్. ఈ హైపర్ ఫిల్టరేషన్ స్టేజ్లో ఏమవుతుంది, కిడ్నీలు చేయాల్సిన పని కంటే 3-4 రెట్లు ఎక్కువగా పనిచేస్తున్నాయి. శరీరంలో ఏ అవయవమైనా ఎవరైనా కానీ 3-4 రెట్లు ఎక్కువ పని చేసినప్పుడు తొందరగా అలసిపోవడం అనేది జరుగుతుంది. సో బేసిక్గా అట్లాగే వాటిలో ఉండే చేంజెస్, ఇర్రివర్సిబుల్ చేంజెస్ వస్తాయి. దీన్ని ఇనీషియల్గా మనము స్టేజ్ ఆఫ్ హైపర్ ఫిల్టరేషను, తర్వాత స్టేజ్ ఆఫ్ సైలెంట్ కిడ్నీ స్టేజ్, అట్లాగే స్టేజ్ ఆఫ్ ఇన్సిపియంట్ నెఫ్రోపతి, అలాగే స్టేజ్ ఆఫ్ ఓవర్ట్ నెఫ్రోపతి అండ్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇట్లా డిఫరెంట్ స్టేజెస్గా మనము కిడ్నీ డ్యామేజ్ని షుగర్ వ్యాధి పేషెంట్స్లో డివైడ్ చేస్తామన్నమాట. సో బేసిక్గా ఈ షుగర్ వ్యాధి పేషెంట్స్లో వచ్చే కిడ్నీ ఇబ్బందిని నెఫ్రోపతి అంటాం. డయాబెటీస్ వలన వచ్చింది కాబట్టి దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ని మనము ఇచ్చేద్దాం. ఫస్ట్ స్టేజ్ మనం మాట్లాడుకున్నాం హైపర్ ఫిల్టరేషన్. రెండో స్టేజ్ వచ్చేటప్పటికి సైలెంట్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో కిడ్నీలు సైలెంట్గా దెబ్బతింటా ఉంటాయి. అంటే బేసిక్గా ఇట్ ట్రైస్ టు, అంటే ఇవాళ కాతే రేపన్నా మామూలుకి రాకపోతుందా షుగరు అన్నట్లుగా కొంత ఓపిక పడతాయన్నమాట. మూడో స్టేజ్లో ఈ చేంజెస్ కొంత డ్యామేజ్ అయ్యి ఈ రక్తనాళాల యొక్క గోడలు లీక్ అవుతాయి. లీక్ అవ్వడం వలన ఫస్ట్ మైక్రో ప్రోటీనూరియా లేకపోతే మైక్రో ఆల్బుమినూరియా అనే అతి చిన్న ఆల్బుమిన్ పదార్థము యూరిన్లో నుంచి లీక్ అవుతుంది. దీన్ని స్టేజ్ ఆఫ్ ఇన్సిపియంట్ నెఫ్రోపతి అంటాం. ఈ స్టేజ్లో బ్లడ్ ప్రెషర్ కూడా డెవలప్ అవుతుంది. షుగర్ వ్యాధి పేషెంట్స్లో కొత్తగా హై బీపీ వస్తే అది బహుశా ఇన్సిపియంట్ నెఫ్రోపతికి సూచన. అంటే యూరిన్లో మైక్రో ఆల్బుమిన్ పోతుంది. ఈ స్టేజ్ చాలా సటిల్గా ఉంటుంది. ఇది ఒక కిడ్నీ జబ్బుకే కాకుండా కిడ్నీలు, గుండె, మెదడు రక్తనాళాలు, శరీరంలో ఉన్న అతి సూక్ష్మమైన రక్తనాళాలు అన్నీ కూడా ఒకే రకంగా డ్యామేజ్ అవుతాయి. అంటే ఉదాహరణ చెప్తాను. అన్నం వండేది మనము ఒక స్పూన్ను అన్నం తీసి ఉడికిందా లేదా చెప్పగలం. ఎందుకు, మొత్తం ఒకేలాగా సబ్జెక్ట్ అవుతుంది హీట్కి. అట్లాగే కిడ్నీల్లో డ్యామేజ్ అయింది అంటే అతి సూక్ష్మమైన రక్తనాళాలు, క్యాపిల్లరీస్, శరీరంలో మిగతా అవయవాల్లో కూడా ఆ డ్యామేజ్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటి, మిగతా ఈ మైక్రో ఆల్బుమినూరియా అనే స్టేజ్లో శరీరంలో మిగతా అవయవాల్లో కూడా ఇబ్బంది ఉంటుంది. అది బయటకి డయాగ్నోస్ అయినా డయాగ్నోస్ అవ్వకపోయినా. సో ఈ స్టేజ్లో హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది. అగ్నికి ఆర్జ్యం తోడైనట్లుగా ఈ డయాబెటీస్ నెఫ్రోపతికి బీపీ, హై బీపీ తోడయ్యి దాన్ని మనం గుర్తించకుండా అశ్రద్ధ చేసినట్లయితే ఈ డ్యామేజ్ ఇంకా ఫాస్ట్గా పోతుందన్నమాట. ఇది ఇన్సిపియంట్ నెఫ్రోపతి అనుకున్నాం. ఈ ఇన్సిపియంట్ నెఫ్రోపతిలో మనకేం తెలుస్తుంది, యూరిన్ టెస్ట్లో మైక్రో ఆల్బుమినూరియా తెలుస్తుంది, హై బీపీ కొత్తగా రావచ్చు. ఈ స్టేజ్ నెక్స్ట్కి పోతే ఓవర్ట్ నెఫ్రోపతి. చాలామంది అంటే 100% మంది ఓవర్ట్ నెఫ్రోపతి దాకా బయటపడదు అన్లెస్ వాళ్ళు రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవడము, అవగాహన కలిగి ఉండడము, డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉంటే తప్పించి. అలాగే ఈ ఓవర్ట్ నెఫ్రోపతిలో ఏమవుతుంది, ప్రోటీన్స్ ఇంక కొంచెం ఎక్కువగా, ఇప్పటిదాకా అతి సూక్ష్మమైన మైక్రో ఆల్బుమినూరియా బయటికి పోతుంది, ఇప్పుడు పెద్ద ఆల్బుమిన్ అట్లాగే ప్రోటీన్స్ ఇటువంటివన్నీ బయటికి పోతున్నాయి, ఇమ్యూనోగ్లోబులిన్స్ బయటికి పోతున్నాయి. ఈ స్టేజ్లో రక్తంలో ప్రోటీన్ తగ్గిపోయింది. ఎందుకు, ఎంత మనం సంపాదించినా ఖర్చు ఎక్కువైపోతే ఏమైపోద్ది, లోట్లోకి వెళ్ళిపోతాం. అట్లాగే ఎంత శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తి అవుతున్నా మనం తిన్నా యూరిన్లో అది లీక్ అయిపోతుంది. లీక్ అయిపోతున్నప్పుడు ఏమవుతుంది, శరీరంలో ప్రోటీన్ తగ్గుతుంది. సో మనకి హైపో ఆల్బుమినీమియా ఈ స్టేజ్లో కాళ్ళ వాపులు, పడుకొని లెగిస్తే ముఖం ఉబ్బరము, ఇటువంటివన్నీ తెలుస్తాయి అన్నమాట. దీన్ని స్టేజ్ ఆఫ్ ఓవర్ట్ నెఫ్రోపతి అంటాం. ఈ స్టేజ్లో ఒక్కొక్కసారి క్రియాటినిన్ కూడా కొంత డ్యామేజ్ అవుతుంది. మామూలుగా ఈ క్రియాటినిన్ అనేది బేసిక్గా మనకి మగవారిలో అయితే 0.8 నుంచి 1.2 దాకా, లేడీస్లో అయితే 0.6 నుంచి 1 లేదు 1.1 దాకా ఉంటుంది. ఇట్లా ఉండడానికి 2 కిడ్నీలు కూడా 100% పనిచేస్తున్నాయి. ఈ కిడ్నీలు 100% పనిచేస్తున్నప్పుడు అది ఇనీషియల్గా ఈ రేంజ్లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి సైలెంట్ స్టేజ్లో, ఇన్సిపియంట్ స్టేజ్లో
క్రియాటినిన్ మగవారిలో 0.8 నుంచి 1కు రావచ్చు, 1 నుంచి 1.1కు రావచ్చు. కానీ నార్మల్ రేంజ్లోనే ఉంది. నార్మల్ రేంజ్లో ఉన్న ఇక్కడ క్రియాటినిన్ పెరుగుతుంది. ఇది మనకి కనిపించకుండా జరిగే డ్యామేజ్ అనమాట. అట్లాగే 1.2 దాటిన తర్వాత మనకి అలర్ట్ అవుతాం, ఏది బ్లడ్ టెస్టుల్లో అది చూస్తే. అంతవరకు కూడా ఈవెన్ డాక్టర్లు చూసినా కూడా ఒక సింగిల్ టెస్ట్తో అలర్ట్ చేయలేరు. ఎందుకు? మీకు ఇంతకు ముందుల క్రియాటిన్ ఎంత ఉందో ఆయనకు తెలియదు కదా. అదే రెగ్యులర్గా చూసే డాక్టర్ గారు 3 నెలల క్రితం చూస్తే నీకు 0.8 ఉన్నాయా, ఇప్పుడు 1.2కి వచ్చింది అంటే 0.4 ఆల్రెడీ చేంజ్ వచ్చింది అనేది గమనించగలరు. కానివ్వండి, రెగ్యులర్గా చూడకపోతే దాన్ని మనం గుర్తుపట్టలేమన్నమాట, అలర్ట్ చేయలేము. సో ఇలాగా క్రియాటినిన్ పెరుగుతుంది. ఇది ఏ స్టేజ్లో? ఓవర్ట్ నెఫ్రోపతి అనే స్టేజ్లో. అంటే ఇప్పటికీ మనకి ఫిల్టరేషను ఒకటి తగ్గింది, రెండోది ప్రోటీన్స్ పోతున్నాయి, మూడోది ఫిల్టర్లు కూడా ఒక్కోటి డ్యామేజ్ అవుతున్నాయి. అనుకున్నాం కదా, ప్రతి ఒక్కరిలోనూ 2 కిడ్నీల్లోనూ 10 లక్షల పైన ఫిల్టర్లు ఉంటాయి. దీంట్లో ఒక 10% డౌన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ క్రియాటినిన్ 1.2 కంటే ఎక్కువ వచ్చింది అంటే కనీసం 30-40% డ్యామేజ్ అయిపోయినాయి. 30-40% మనకి తెలియకుండా మన శరీరంలో ఫిల్టర్లు డ్యామేజ్ అయిపోయినాయి తిరిగి రాకుండా. సో ఈ స్టేజ్కి వచ్చేసాము. ఇప్పుడు క్రియాటిన్ పెరగడం ఆరంభించింది, హై బీపీ ఉంది, ప్రోటీన్స్ కొంచెం యూరిన్లో తెలుస్తున్నాయి. మామూలు టెస్ట్లోనే 2+, 3+, 4+ అని చెప్పి డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. సో ఈ స్టేజ్లోకి వచ్చాం. ఈ స్టేజ్లో కూడా మనం జాగ్రత్త పడకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు క్రియాటిన్ 3, 4 అట్లా వస్తుంది. ఈ స్టేజ్లో కిడ్నీ ఫంక్షనింగ్ అనేది 50% కంటే తక్కువ పనిచేస్తుంది, 50% కంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. సో కిడ్నీలు 50% కంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోయినట్లు అనమాట కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్కి వచ్చిందంటే. ఇక ఫర్దర్గా ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాము. ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి వచ్చేటప్పటికి క్రియాటినిన్ A5, 6 అట్లా వస్తుంది. కాళ్ళ వాపులు, అట్లాగే ఒళ్ళు వాపులు వస్తాయి, ఆయాసం వస్తుంది, రక్తహీనత వస్తుంది, అట్లాగే ఇంకా యూరిన్ తగ్గుతుంది. కొంతమందికి 6, 7 క్రియాటిన్ దాటిన తర్వాత ఇక డయాలసిస్ అంటారు. ఇవన్నీ కూడా ఈ స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. వీటిల్లో 70-75% మందికి మొదటి 3 స్టేజుల్లో అసలు గుర్తుపట్టలేరు. ఎందుకు గుర్తుపట్టలేరు? అవగాహన లేకపోవడం వల్ల, బ్లడ్ టెస్టులు చేయించుకోకపోవడం వల్ల. బ్లడ్ టెస్టులు చేయించినా కొంతమంది ఏంటంటే అశ్రద్ధ చేస్తారు, నేను బాగానే ఉన్నాను, నాకేమి ఇబ్బంది లేదు, నాకేమి నొప్పి లేదు అన్నట్లుగా ఉంటారనమాట. సో మనం జాగ్రత్తగా ఉండాలి. సో కిడ్నీలకి డయాబెటీస్కి ఉన్న రిలేషన్ ఇది. డయాబెటీస్లో వచ్చే కిడ్నీ జబ్బు, డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. ఈ డయాబెటిక్ నెఫ్రోపతిలో వచ్చే స్టేజెస్ ఇవి. సరే, అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా ఏ వయసు వారిలో చూస్తుంటాం? కిడ్నీ ఫెయిల్యూర్కి వయసుకి సంబంధం లేదమ్మా. ఇప్పుడు మనం డయాబెటిక్ నెఫ్రోపతి గురించి మాట్లాడుకుంటున్నాం. డయాబెటీస్లో మనందరికీ తెలిసి 2-3 రకాల డయాబెటీస్లు ఉన్నాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఇట్లా ఉన్నాయి. మనం ఫస్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. ఇది సాధారణంగా చిన్నపిల్లల్లో, అడోలసెంట్లో అంటే 15, 16, 17 ఈ స్టేజ్లో వస్తుంది, వయసు స్టేజ్లో వస్తుంది. 20 లోపల వారికి అడోలసెంట్ స్టేజ్లో వస్తుంది. ఇట్లా వచ్చిన వాళ్ళలో వీళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది అవసరం పడుతుంది. దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటస్ అంటాం. కొంతమందిలో మనం రెగ్యులర్గా చూసేది టైప్ 2 డయాబెటీస్. దీనికి ఇన్సులిన్ కొంత తగ్గుతుంది, అట్లాగే ఇన్సులిన్కి రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల మనము ట్యాబ్లెట్లతో మేనేజ్ చేయొచ్చు. ఫస్ట్ దాన్ని అసలు ట్యాబ్లెట్లు అనేవి పనికిరావు, ఓన్లీ ఇన్సులిన్నే ఇవ్వాలి. రెండో దానికి టైప్ 2 డయాబెటీస్కి కొంత మనం ట్యాబ్లెట్లతో మేనేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మనకి అడోలసెంట్స్లో పిల్లల్లో వచ్చింది అనుకున్నాం. సో వాళ్ళల్లో కూడా కిడ్నీ జబ్బు వస్తుంది. టైప్ 2 అనేది 25, 30, 35, 40 ఆ స్టేజ్లో వచ్చింది, వాళ్ళలో కూడా కిడ్నీ జబ్బు వస్తుంది. సో ఏ కారణం వల్ల ఏ ఏజ్లో మనకి డయాబెటీస్ వచ్చినా కొన్ని సంవత్సరాలు దాన్ని మనం అశ్రద్ధ చేస్తే, డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ కిడ్నీ జబ్బు రాదు, దాన్ని అశ్రద్ధ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కిడ్నీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సార్, అలాగే షుగర్, కిడ్నీ, రెటీనా మధ్య సంబంధం ఏంటి? డయాబెటీస్ కిడ్నీ డిసీజు లేదా డయాబెటిక్ నెఫ్రోపతి మనం చెప్పుకున్నాం. డయాబెటీస్ వలన వచ్చే కిడ్నీ జబ్బులు సాధారణంగా డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. ఈ డయాబెటిక్ నెఫ్రోపతికి కంటి నరం లేదా రెటినాకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకు? మనకి ఈ కంటి రెటినాలో కూడా సూక్ష్మమైన రక్తనాళాలు ఉంటాయి.
ఈ సూక్ష్మమైన రక్తనాళాలు ఇందాక మనం అనుకున్నాము, కిడ్నీలో కానీ అట్లాగే మెదడులో కానీ కంటిలో కానీ ఇట్లాగా శరీర అవయవాల్లో ఈ సూక్ష్మమైన రక్తనాళాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఒకే కోవకు సంబంధించిన రక్తనాళాలు. ఇందా మనం అనుకున్నాం, అన్నం ఉడికిందా లేదా చూడాలంటే మొత్తం అన్నాన్ని చూడాల్సిన పని లేదు, ఒక స్పూన్ పెట్టి చూస్తే తెలిసిపోద్ది. అట్లాగే ఒక చోట డ్యామేజ్ జరిగితే దాని కోవకు సంబంధించిన రక్తనాళాలన్నింటిలోనూ ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. సో మనకి కిడ్నీలో నెఫ్రోపతి ఎట్లాగైతే ఉందో, గ్లోమరులై ఎట్లయితే డ్యామేజ్ అయినాయో, కంటి నరం కూడా అట్లాగే డ్యామేజ్ అవుతుంది. ఈ కంటి రెటినాని మనము అంటే మన శరీరంలో ఈజీగా చూడగలిగిన ఒక రక్తనాళము ఏదన్నా ఉన్నది, ఒక సిస్టమ్ ఏదన్నా ఉందంటే అది కన్ను. మనకి కంటికి దానికి సంబంధించిన రెటినోస్కోప్తో చూడొచ్చు అనమాట. చూస్తే రక్తనాళాలు చక్కగా తెలిసిపోతాయి. ఈ ఫండస్ అనేది తెలుస్తుంది. ఈ రెటినాని చూసినప్పుడు డాక్టర్స్ చెప్తారు, కొంతమందికి స్పాట్స్ లాగా ఉన్నాయి, కాటన్ వూల్ లాగా ఉన్నాయి, నల్లటి ఇది వచ్చింది, రక్తం బ్లీడింగ్ అయింది కంట్లోకి. ఇవన్నీ కూడా డయాబెటిక్ రెటినోపతి యొక్క ఇబ్బందులు. ఇప్పుడు ఎట్లాగైతే ఇక్కడ రెటినాలో ఉన్న మైక్రోవాస్కులేచర్ డ్యామేజ్ అయిందో అట్లాగే కిడ్నీల్లో కూడా గ్లోమరులై మైక్రోవాస్కులేచర్ డ్యామేజ్ అయింది. సో ఇక్కడ జరిగిన దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. 100కి 70% ఈ రెండు కూడా ఒకేసారి ప్యారలల్గా జరుగుతాయి. సో సాధారణంగా ఎట్లా ఉంటుందంటే డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్న వాళ్ళలో డయాబెటిక్ రెటినోపతి ఉండే అవకాశం 70% ఉంటుంది. మీరు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది తెలియంగానే డాక్టర్ గారు ఏం చెప్తారంటే, ఒకసారి కంటి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి రెటినోపతి చేయించుకోయ్యా అని చెప్తారు. ఎందుకు? దీన్ని ఎట్లాగూ నువ్వు ఎర్లీ స్టేజ్లో కనుక్కోలేకపోయావు, డ్యామేజ్ వచ్చింది, కంటి నరమైన ఎర్లీ స్టేజ్లో నువ్వు కనుక్కుంటే చూపు పోకుండా ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళలో కొన్నాళ్ళకి ఆ రక్తస్రావము అయిపోయి రెటినా అంతా డ్యామేజ్ అవుతుంది. చాలామంది డయాబెటీస్ పేషెంట్స్లో కంటి చూపు కోల్పోవడం మనం చూస్తూ ఉంటాం. సో అట్లాగే రెటినోపతి డయాగ్నోసిస్ అయిన పేషెంట్లని డాక్టర్ గారు చెప్తారు, ఒకసారి కిడ్నీ పరీక్షలు కూడా చేయించుకోయ్యా అని. సో ఇవి రెండు కూడా కలిసి ఉండే అవకాశం 100కి 70%. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సాధారణంగా ఒక డయాబెటీస్ పేషెంటు కిడ్నీ ఇబ్బందితో మా దగ్గరికి వచ్చినప్పుడు అసలు కిడ్నీ ఇబ్బంది డయాబెటీస్ వల్లనే వచ్చిందా లేకపోతే వేరే కారణమైందా, దేనివల్లైనా వచ్చింది? ఎందుకు కిడ్నీ ఇబ్బంది అనేది బోల్డన్ని కారణాల వల్ల రావచ్చు. తెలుసుకోవడానికి ఫస్ట్ మేము రెటినా చెకప్ చేయిస్తాం. ఒకవేళ రెటినా ఇబ్బంది కూడా డయాబెటిక్ నెఫ్రోపతితో పాటు కలిసి ఉంటే ఇది డయాబెటీస్ వల్లనే డ్యామేజ్ అయింది అని డయాగ్నోస్ చేస్తాం. ఒకవేళ రెటినా అనేది నార్మల్గా ఉండి దాంట్లో అసలు డ్యామేజ్ లేదు, ఓన్లీ కిడ్నీలో మాత్రమే డ్యామేజ్ ఉంది అంటే ఇంకేమైనా కారణాలు ఏమన్నా ఉన్నాయా షుగర్ వ్యాధి వలన కాకుండా? ఎందుకు? షుగర్ వ్యాధి వలన వచ్చే కిడ్నీ ఇబ్బందికి ఒక రకమైన వైద్యం చేస్తాము, షుగర్ వ్యాధి వలన కాకుండా వేరే కారణాల వలన కిడ్నీ ఇబ్బంది వస్తే ఇంకొక రకమైన వైద్యం చేస్తామన్నమాట. అందువలన ప్రతి డయాబెటీస్ పేషెంట్కి కిడ్నీ ఇబ్బంది ఉన్నప్పుడు రెటినా పరీక్ష చేయిస్తాము. ఎందుకంటే ఇది డయాబెటీస్ వలన వచ్చిన కిడ్నీ జబ్బా లేకపోతే వేరే కారణం వలన వచ్చిన కిడ్నీ జబ్బా తెలుసుకోవడానికి. సో ఇలాగా డయాబెటీస్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి రెండు కూడా కలిసి ఉంటాయి. అలాగే షుగర్తో కూడిన కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ అలాంటి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సార్? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులకి, డయాబెటీస్ పేషెంట్స్కి కిడ్నీ జబ్బులు వచ్చిన వాళ్ళకి, కిడ్నీ జబ్బులు లేని వాళ్ళకి మనం కంపేర్ చేస్తే డయాబెటీస్ కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళలో గుండె మరియు మెదడుకు సంబంధించిన స్ట్రోక్స్ వచ్చే అవకాశం 10 రెట్లు పెరుగుతుంది. ఓన్లీ డయాబెటీస్ ఉంటే 3 రెట్లు కిడ్నీ నాన్ డయాబెటిక్ పేషెంట్స్, ఒక 10 మంది డయాబెటీస్ పేషెంట్స్, ఒక 10 మంది అసలు హై బీపీ కానీ డయాబెటీస్ కానీ ఏమీ లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, వీళ్ళని తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 3 రెట్లు ఎక్కువ గుండె జబ్బులు వస్తాయి. ఈ 10 మంది డయాబెటీస్ పేషెంట్స్, డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో తీసుకుంటే ఇంకొక 3 రెట్లు ఎక్కువ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షను, కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళలో చూసినట్లయితే మనకి చాలా ఎక్కువ. ఎందుకు? దాదాపుగా 50% మందిలో హార్ట్ ఇబ్బందులు రావచ్చు. అర్థమైందా? డయాబెటీసు, హైపర్ టెన్షను, కిడ్నీ జబ్బు ఈ 3 ఉన్న వాళ్ళలో గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం 100కి
50-60% ఉంటాయి. సో ఎందుకు ఈ కోరిలేషన్ ఎందుకు ఉంది? మనం ఇందాక అనుకున్నాం డయాబెటీస్ అనేది మన అంటే రక్తంలో ఉన్న చక్కెర నిల్వలు షుగరు స్థాయి అధికంగా ఉన్నప్పుడు ఇది అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అనే ఒక రకమైన శరీరానికి అవసరం లేని ప్రోడక్ట్ని తయారు చేస్తుంది. ఇది ఈ రక్తనాళాలు చాలా థిన్గా డెలికేట్గా ఉండే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తుంది. ఈ రక్తనాళాలు డ్యామేజ్ అయినప్పుడు ఈ లోపల గోడలన్నీ కూడా అథెరోస్క్లెరోసిస్ రావడము, అట్లాగే మైక్రోవాస్కులేచర్ డ్యామేజ్ వలన ఇంటిగ్రిటీ కోల్పోవడము ఇవన్నీ జరుగుతుంది. అట్లాగే షుగర్ పేషెంట్స్లో అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు అథెరోస్క్లెరోసిస్, కొవ్వు పెరుగుతుంది. ఆ రక్తనాళాల గోడల లోపల ఈ లిపిడ్స్ అనేవి ఇదైపోయి మనకి ప్రోటీన్ ఏమంటారు అథెరోస్క్లెరోసిస్ అడ్డంకులు వస్తాయి. ఈ అడ్డంకులు అనేది కిడ్నీ పేషెంట్స్లో 2 రెట్లు ఎక్కువగా వస్తాయి. దానివల్ల ఏదైనా గుండె జబ్బులు, హార్ట్ అటాకులు రావచ్చు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్, పక్షవాతము రావచ్చు. సో కిడ్నీ పేషెంటు డయాబెటీస్ వలన వచ్చే కిడ్నీ పేషెంట్, డయాబెటిక్ నెఫ్రోపతి పేషెంట్కి హార్ట్ స్ట్రోకు అట్లాగే బ్రెయిన్ స్ట్రోకు వచ్చే అవకాశము చాలా ఎక్కువ. ఇవే కాకుండా చాలా అదర్ ఇబ్బందులు కూడా ఉంటాయి వీళ్ళలో. పెరిఫెరల్ న్యూరోపతి అంటాం, అంటే కాళ్ళ నరాలకి సంబంధించిన రక్తనాళాలు ఇవి కూడా మైక్రోవాస్కులేచరే, ఇవి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. దానివల్ల వీళ్ళలో మనము కాలు తిమ్మిరి, మంట, ఏదో ఒక ముళ్ళ మీద నడిచినట్లు ఉండడము, ఈ కారం పూసినట్లు ఉండడము ఇవి చూస్తూ ఉంటాం. వీళ్ళు చాలామంది చెప్తారు రాత్రుళ్ళు మనం పడుకున్నప్పుడు కాళ్ళు కండలు పట్టేస్తున్నాయండి, అసలు ఒకలాగా పెట్టుకోలేము, కదిలిస్తూ ఉండాలి, అట్లాగే నడవడానికి కానీ ఇబ్బందిగా ఉంది, రాత్రుళ్ళు బాగా మంటలో పెట్టినట్లుగా పాదాలు ఉంటున్నాయి అని. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఇది కూడా నెఫ్రోపతి ఉన్న వాళ్ళలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనం చెప్పుకున్నాం, ఒక సైజుకి సంబంధించిన వాస్కులేచర్ అంటే మైక్రో వాస్కులేచర్. ఈ ఎట్లా ఉంటాయి, మన వెంట్రుకలో కూడా 10వ వంతు ఉంటాయి అన్నమాట ఈ యొక్క రక్తనాళాల యొక్క డయామీటర్. ఇవి మన శరీరంలో అవయవాలకి అన్నింటికీ రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇది మన కాలు నరాలకి, చేతుల నరాలకి, వీటన్నిటికీ కూడా రక్త సరఫరా చేస్తాయి. దీనివల్ల ఇవి మూసుకుపోయినప్పుడు, దీనికి డ్యామేజ్ అయినప్పుడు ఆ నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల మనకి న్యూరోపతి అనే ఇబ్బందులు వస్తాయి. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి వైకే హెల్త్. రేపటి రోజున మరో గెస్ట్తో, మరో ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చేస్తాం. కీప్ వాచింగ్ వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel